నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు మనం జాతక కథల్లోని బంధనాగార జాతకం గురించి చెప్పుకుందాం. ఇది భగవానుడు జేతవనంలో ఉంటూ ఉన్నప్పుడు జైలు విషయమై చెప్పిన కథ అన్నమాట. ఆ సమయంలో ఇళ్లకు కన్నాలు వేసిన దొంగల్ని, దారి దోపిడీగాళ్ళని, హత్యలు చేసిన హంతకుల్ని కొందరిని పట్టి బంధించి రాజుగారి దగ్గరికి పంపారు. రాజు వాళ్ళను తాళ్లతో, సంకెళ్లతో, గొలుసులతో బంధించి బంధనాగారంలో పడవేయించాడు. బంధనాగారం అంటే జైలు. ఆ సమయంలో ఒక పల్లె ప్రాంతం నుండి 30 మంది భిక్షువులు భగవాను దర్శించుకోవడానికి వచ్చారు. అలా వస్తూ ముందు రోజున శ్రావస్తి నగరంలో భిక్షాటన చేస్తూ ఈ బందీఖానా వైపుకి వచ్చి అక్కడ ఉన్న ఈ దొంగల్ని ఇంకా హంతకుల్ని చూశారు. వారు అది చూసిన తర్వాత భగవానుడి దగ్గరికి వచ్చాక ఇలా చెప్తారు, బంతే, మేము భిక్షాటన చేస్తూ వస్తూ ఉన్నప్పుడు ఈ బంధనాగారంలో గొలుసులతో, సంఖ్యలతో బంధించి ఉంచిన దొంగల్ని చూశాము. వారు ఆ బంధనాల నుండి బయటపడి పారిపోవడం కష్టం. అంతకంటే బలమైన బంధనాలు ఏమైనా ఉన్నాయా అని భగవానుణ్ణి ఆ భిక్షువులు అడుగుతారు. భిక్షువులారా, ఇవి ఏ పాటి బంధనాలు? ధనం, ధాన్యం, భార్యాపుత్రులు అనే బంధనాలనే ఈ బంధనాల కంటే 1000 రెట్లు బలమైన బంధనాలు. అంటే సంపదల పట్ల, ధాన్యాల పట్ల, భార్య పిల్లల పట్ల ఉండేటువంటి బంధం ఈ చెక్కలతో లేకపోతే గొలుసులతో వేసిన బంధం కన్నా 1000 రెట్లు బలమైన బంధనాలు. వాటిని తెగొట్టుకోవడం అసంభవం. అయినా కూడా ప్రాజ్ఞులు అంటే విజ్ఞత కలవారు, వివేకులు అలాంటి సంఖ్యలను కూడా ఛేదించుకొని ప్రవచించి హిమాలయాలకు పోయారు అని అక్కడ ఉన్న భిక్షువులు ఆ పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుపమని అడిగితే భగవానుడు ఆ స్టోరీని ఈ జాతక కథగా చెప్తాడు. పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే రోజుల్లో బోధిసత్వుడు ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన పెరిగి పెద్దవాడయ్యేసరికి తండ్రి కాలం చేశాడు. దాంతో బోధిసత్వుడు జీతం చేస్తూ అంటే ఎక్కడో పని చేస్తూ తల్లిని పోషించుకుంటూ ఉన్నాడు. కొంతకాలానికి అతనికి ఇష్టం లేకపోయినా తల్లి అతనికి పెళ్లి చేసింది. ఎన్నోసార్లు అడిగి మొదట నిరాకరించిన ఇంకా తల్లి ఆ విధంగా అడుగుతూ ఉండటంతో, బాధపడుతూ ఉండటంతో ఇక సరే అని అంటాడు. తల్లి అతనికి పెళ్లి చేసింది. ఆ తర్వాత కొద్ది కాలంలోనే ఆమె కూడా కాలం చేసింది. తల్లి కూడా చనిపోయింది. కొన్నాళ్ళకి బోధిసత్వుని భార్య గర్భం ధరించింది. ఆ విషయం తెలియని బోధిసత్వుడు తన భార్యతోటి ఇలా అంటాడు, భద్రే అంటే భార్యని భద్రే అని కూడా పిలిచేవారు అప్పట్లో. భద్రే, నీవు ఏదో ఒక పని చేసుకుంటూ జీవించు. నేనిక ఈ గృహస్థ జీవితంలో ఆనందించలేను. నేను ప్రవచిస్తాను అని అంటాడు. అప్పుడు ఆమె ఇలా అంటుంది, దేవా, ఇప్పుడు నేను గర్భవతిని. నేను ప్రసవించాక ప్రవచించవచ్చు అని ఆమె చెప్తుంది. అంటే బోధిసత్వుడికి ఇంతకు ముందు నుంచే ఈ ప్రవచించాలి అనే
కోరిక ఉంది, ఆకాంక్ష ఉంది. కానీ తల్లి బలవంతం వలన పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆ ఆలోచన పెళ్ళికి వచ్చి ఇక భార్యతోటి చెప్తాడు, నేనిక ఈ సంసారిక జీవితంలో ఉండలేను. నేను ప్రవచించాలి అనుకుంటున్నాను అని. అప్పుడు ఆమె గర్భవతిగా ఉన్న విషయం చెప్తుంది. అలాగే అని బోధిసత్వుడు కూడా అప్పటికి ఆగాడు. ఆ తర్వాత ఆమె ప్రసవించింది. మగబిడ్డ కలిగాడు. అప్పుడు బోధిసత్వుడు ఇలా అంటాడు, బద్రి, నీవు సుఖంగా ప్రసవించావు, నేనిక ప్రవచించనా అని అడిగాడు. అప్పుడు ఆమె ఇలా అంటుంది, ఇప్పుడా ఈ బిడ్డ పాలు మానాక ప్రవచించవచ్చు. అంటే పుట్టిన బిడ్డడు పాలు తాగడం ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల వరకు జరుగుతుంది కదా. అప్పటి వరకు నేను ఒంటరిగా జీవించడం అన్నది కష్టమైన పని. బిడ్డను చూసుకుంటూ మీరు బిడ్డడు పాలు మానేంత వరకు ఉండి ఆ తర్వాత ప్రవచించవచ్చు కదా అని ఆమె అంటుంది. ఈలోపు ఆమె మరలా గర్భవతి అయింది. దానితో బోధిసత్వుడు ఇలా అనుకుంటాడు, ఈమెకి చెప్పి వెళ్ళడం జరిగే పని కాదు, కాబట్టి చెప్పకుండా రహస్యంగా రాత్రిపూట వెళ్ళిపోవాలి అని ఆలోచించాడు. ఒకరోజు అర్ధరాత్రి ఇల్లు వదిలి బయలుదేరాడు. రాత్రివేళ నగరాన్ని కాపలా కాసే ఆ నగర రక్షక భటులు ఆయన్ని పట్టుకున్నారు. వారిలో, నేను నా తల్లిని పోషించాలి, నేను లేకపోతే ఆమె బ్రతకలేదు, కాబట్టి నన్ను విడిచిపెట్టండి అని అన్నాడు. వారు కూడా ఆ బోధిసత్వుడిని విడిచిపెట్టారు. ఆయన ఒకచోట పక్కగా కూర్చొని, వారు అటు పోగానే ప్రధాన ద్వారం గుండా నగరం వదిలి వెళ్ళిపోయాడు. హిమాలయాలకు చేరి ప్రవచించాడు. అభిజ్ఞలు, సమాపత్తులు పొందాడు. ధ్యానంతో జీవిస్తూ నేను ఇక్కడ ఉండటం వల్ల భార్య బిడ్డలు అనే సంసార బంధాన్ని ఛేదించగలిగాను అనుకొని ఉత్సాహంతో ఈ గాథలు పలుకుతాడు. ఏంటంటే, తాళ్ళతో కట్టిన ఇనుప కర్ర సంఖ్యలతో బంధించిన ఇవేవి గట్టి బంధనాలుగా ఎంచరు ధీరులు మణికుండలాల మీద, భార్య బిడ్డల మీద గల ఆపేక్షనే బంధనమని అంటారు ధీరులు, అంటే తెలివైన వారు. తెంచుకోవడం కష్టమైన అటువంటి మెత్తని బంధనాలను తెంచుకొని కామసుఖాలను విడిచి ధీరులు ప్రవచిస్తారు. బోధిసత్వుడు ఇలా ఈ ఉదాన గానం చేసి ఆయన ఆ ధ్యాన సమాపత్తులతోటి చనిపోవడం వల్ల బ్రహ్మలోకం చేరాడు. భగవానుడు ఈ ధర్మోపదేశం చేసి 2 కథల్ని సరిపోల్చి జాతక సారాంశాన్ని వివరించాడు. అప్పటి నా తల్లి నేటి మహామాయాదేవి, తండ్రి శుద్ధోదనుడు, భార్య రాహులమాత, కుమారుడే రాహులుడు, కుటుంబాన్ని వదిలిన ప్రవచితుణ్ణి నేనే అని బోధిసత్వ అంటే భగవానుడు ఆ భిక్షువులకి చెప్తాడు. ఇక్కడ మనసులో ఉండే రాగం, ద్వేషం, మోహం, లోభం, ఈర్ష్య ఇవన్నీ కూడా గట్టి బంధనాలు. అవి వ్యక్తుల పట్ల అయ్యుండొచ్చు, వస్తువుల పట్ల అయ్యుండొచ్చు. ఆ బంధనాలను తెంచుకోవాలి అంటే మనసులో ఉన్నటువంటి ఈ విషయాలను తెంచుకోవాలి. ఎప్పుడైతే మన లోపల ఉన్న ఈ చిత్త మలినాలు నశిస్తాయో ఆ బంధనాలు కూడా నశించిపోతాయి. అందుకోసం వీలైనంత మన మనసులో ఉన్న చిత్త మలినాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఇది ఈరోజు ప్రవచనం.